హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖ సంస్థ అయినటువంటి ఈసీఐఎల్. సో దీని ద్వారా మనకు ఒక రిక్రూట్మెంట్ అయితే ఇచ్చారు. సో ఈ రిక్రూట్మెంట్ వచ్చేసి ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్. సో టెక్నీషియన్ పోస్ట్కి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఈ నోటిఫికేషన్ అయితే మనకు మే 16th అయితే రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకు 45 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీంట్లో ఎలక్ట్రానిక్స్ మెకానిక్కి 11 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఫిట్టర్కి 7, మెషినిస్ట్కి 7, ఎలక్ట్రీషియన్ 7, టర్నర్ 5, షీట్ మెటల్ 2, వెల్డర్ 2, కార్పెంటర్ 2, పెయింటర్ 2. సో ఇలా ఓవరాల్గా 45 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే 27 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఏజ్ లిమిట్. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అయితే ఉంటుంది. పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 10 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే దీని క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సితో పాటు ఐటీఐ ఉంటే సరిపోతుంది. సో ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ అయితే ఉండాలి. ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరూ ఈ జాబ్కి అయితే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో దీనికి శాలరీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మీకు బేసిక్ పేనే 20,480 రూపీస్ అయితే బేసిక్ పేనే ఉంటుంది. సో అన్ని ఎలవెన్స్లు కనుక్కుంటే అప్రాక్సిమేట్లీ మీకు 40,000 వరకు అయితే శాలరీ అనేది వస్తుంది. దాంతోపాటు యాన్యువల్ ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది. మీకు ఎవ్రీ ఇయర్ 3% యాన్యువల్ ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ కేటగిరీ వైజ్గా పోస్టులు అయితే ఇచ్చారు. 40 నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే 45 ఉన్నాయి. సో అన్రిజర్వ్డ్లో 20 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్లో 4, ఓబీసీ 18, ఎస్సీ 2, ఎస్టీ 1. సో ఇలా ప్రతి ఒక్కరికి వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. సో మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీకు 2 స్టేజెస్లో ఉంటుంది ఇది సెలక్షన్ ప్రాసెస్ అనేది. సో ఫస్ట్ వచ్చేసి మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. దాని తర్వాత ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఎలాంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు, జస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. సో దీనికి వచ్చేసి మీకు 85:15 రేషియోలో తీసుకుంటారు. తర్వాత మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో 50% మార్క్స్ ఖచ్చితంగా రావాలి. అలాగే ట్రేడ్ టెస్ట్లో కూడా 50% మార్క్స్ అయితే ఖచ్చితంగా రావాలి. అండ్ ఓవరాల్గా చూసుకుంటే 60% మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది మీరు. సో మీకు ఎగ్జామ్ వచ్చేసి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ, కోల్కతాలో ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వల్ల అయితే హైదరాబాద్లో అయితే చక్కగా రాసుకోవచ్చు, లేదంటే బెంగళూరులో అయినా రాసుకోవచ్చు, లేదంటే చెన్నైలో అయినా రాసుకోవచ్చు. సో ఆంధ్ర, తెలంగాణ వల్ల ప్రతి ఒక్కరూ దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో 120 మినిట్స్ అంటే 2 అవర్స్ అయితే టైం ఉంటుంది. 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఉంటుంది, 100 మార్క్స్. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అయితే నెగిటివ్ ఆన్సర్స్ ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా చూసి అయితే రాయాల్సి ఉంటుంది. అలాగే మీకు క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీషు, హిందీ, తెలుగు లాంగ్వేజెస్లో ఉంటుంది. సో ఎలాంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. ఆంధ్ర తెలంగాణ వాళ్ళు అయితే తెలుగు లాంగ్వేజ్లో చక్కగా రాసుకోవచ్చు. దాని తర్వాత మీకు ఎగ్జామ్ తర్వాత అయితే ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో అది కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. సో మీకు పోస్టింగ్ కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. చక్కగా హైదరాబాద్లోనే ఉండి జాబ్ చేసుకోవచ్చు. సో వన్స్ మీది ట్రేడ్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు గవర్నమెంట్ ప్రూఫ్ ఐడి, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి లాంటిది ఏదైనా ఉండాల్సి ఉంటుంది. అలాగే మీ సర్టిఫికేట్స్ అన్నీ ఒక 2-3 సెట్స్ జిరాక్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు మీకు ఎలా అప్లై చేయాలంటే ఈసీఐఎల్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది. సో www.ecil.co.in అనే వెబ్సైట్లో నుంచి కెరియర్స్ అనే పేజ్లో సో అక్కడి నుంచి మీకు అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి ఎగ్జామ్ ఫీజు అయితే ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్, అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి 750 రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీజు అనేది ఉంటుంది. సో మిగతా వాళ్ళకి ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఎలాంటి ఎగ్జామ్ ఫీజు అయితే లేదు. చక్కగా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఆపర్చునిటీని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు, మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో ఇంపార్టెంట్ డేట్స్ అయితే మీకు ఇది వచ్చేసి ఆన్లైన్
రిజిస్ట్రేషన్స్ అయితే మే 16th నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి. సో లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 5th వరకు అయితే ఉంది. సో ఆ లోపు అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో సిబిటి హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తుంది అనేది మీకు వెబ్సైట్లో పెడతారు. అలాగే ట్రేడ్ టెస్ట్కి సంబంధించిన హాల్ టికెట్ కూడా వెబ్సైట్ లేదంటే మీకు పర్సనల్ ఈమెయిల్కు పంపిస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఈసీఐఎల్ నుంచి మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో తప్పకుండా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ ఐటీఐ చేసిన వాళ్ళు, ఆంధ్ర తెలంగాణ వాళ్ళు చక్కగా అప్లై చేసుకోండి. ఎందుకంటే హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంటుంది కాబట్టి చక్కగా హైదరాబాద్లోనే ఉండి మీరైతే జాబ్ చేసుకోవచ్చు. సో ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.